లాగి 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 చంపారయ్యా. హాయ్ గాయ్స్, ఐడెంటిటీ ఈ మూవీ ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటే ఈరోజు చూసానయ్యా. మరి ఎందుకు ఇంత ల్యాగ్ చేసి మరీ సినిమా చూపించాలా? మరి ఇంత ల్యాగ్ ఉండాలి సినిమా అంటే? లాస్ట్ వరకు కూడా ఇలానే సాగదీయాల్సిందేనా అనిపించింది నాకైతే. పర్సనల్గా చెప్పేస్తున్నా. ఇంకా ఇది మలయాళం మూవీయా తమిళ్ మూవీయా కామెంట్ చేయండి. ఇంకొకటి, ఇది ఒక డ్రామా అన్న థ్రిల్లర్గా ట్రై చేశారు. నన్ను అడిగితే మ్యాక్సిమం చాలా యావరేజ్ మూవీ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. చాలా ల్యాగ్ చేసి మరి ఒక 2 hours 38 minutes అయితే ఉంటుంది. ఒక 2 hours చూపించేసినా సరిపోయేదేమో అనిపించింది నాకైతే. ఆల్రెడీ ఈ సినిమా కొంతమంది థియేటర్లో చూసే ఉంటారు, కొంతమంది ఆన్లైన్లో చూసే ఉంటారు. ఈ సినిమా చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, అసలు రేటింగ్ ఏంటి, సింపుల్ క్లారిటీ చెప్పేద్దాం, మాట్లాడుకుందాం. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక 7 days బిఫోర్ చూసిన ఒక ఫేస్ని ఐడెంటిఫై చేసి పట్టుకుంటారా లేదా, అసలు చివరి వరకు ఏం జరిగింది, అసలు ఆ ఫేస్ని ఎందుకు పట్టుకుంటున్నారు, అసలు ఎవరు ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, మ్యాక్సిమం సినిమా మొత్తం కూడా చెప్పాను కదా, చాలా స్లోగా డల్గా వెళ్తూ ఉంటుంది. అస్సలు కూడా అరే ఏంట్రా బాబు ఇంతగానో ఇంత ల్యాగ్ చేయాలా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట చూసే కొద్దీ. అంటే మరీ మొత్తం సినిమా మొత్తం ల్యాగ్ ఉందని చెప్పను, కొన్ని ప్లేసెస్లో పర్లేదు బాగుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, పర్లేదు. అంటే కొన్ని చేసింగ్ సీన్స్ ఉంటాయి కార్లో. ఇంకోటి హైలైట్ సీన్ అంటే ఫ్లైట్లో ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. లిటరల్గా చెప్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్గా ఎంజాయ్ చేశాను నిజంగా ఆ సీన్ అయితే. ఈ సినిమా అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఒక యావరేజ్ మూవీ. అంతా ఓవరాల్గా చివరికి ఏం జరిగింది అనేది కొంచెం లాస్ట్ వరకు కూడా బిల్డ్ చేశారు, కొంచెం ల్యాగ్ చేసి చూపించారు, అంతే, ఏం లేదు. ఇంకా వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా తిరుమణి థామస్ గారు అండ్ త్రిష గారు చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవాలి. చాలా బాగా బిల్డ్ చేశారు. వాళ్ళ మెయిన్గా చాలా బాగా చూపించారు వాళ్ళనైతే. వాళ్ళు ఉన్న టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చాలా బాగా పర్ఫార్మెన్స్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. మ్యాక్సిమం కూడా ఒక డల్ మూవీ, ఒక యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఇంకా నాకైతే పర్సనల్గా చెప్పేస్తున్నా. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, ఓకేనా? ఫైనల్గా ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను, చూసేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.